రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం చేసి డొనాల్డ్ ట్రంప్ చాలా దూకుడుగా వ్యవహరిస్తున్నారు. అధ్యక్ష పదవి బాధ్యతలు తీసుకున్న తక్షణమే తన దూకుడు ప్రదర్శిస్తూ చకచకా నిర్ణయాలు తీసుకుంటున్నారు. వీటిల్లో కొన్ని ఎన్నికల్లో చెప్పినవి, మరికొన్ని అప్పటికప్పుడు అనుకున్నవి. ఇలా ట్రంప్ తన సంతకాలతో దేశం లోపల బయట అందరికీ షాకులిస్తున్నారు. అమెరికాను మళ్లీ ఘనత పొందిన దేశంగా చేస్తానని ట్రంప్ వస్తూనే డజన్ల కొద్దీ ఆదేశాలపై సంతకాలు చేశారు. ఇలా గత ప్రభుత్వం ఇచ్చిన 78 ఆదేశాల రద్దుతో మొదలుపెట్టి ఆ తర్వాత అమెరికాలో పుట్టిన వారికి ఆటోమేటిక్గా వర్తించే పౌరసత్వపు హక్కు రద్దు చేశారు. ఆ తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ నుండి వైదొలగటం, పర్యావరణ రక్షణ బాధ్యతకు పూచీపడాల్సిన ప్యారిస్ ఒప్పందం నుండి తప్పుకోవటం, ఆ పైన తన చిరకాల హామీ అయిన మెక్సికో వైపు దేశ సరిహద్దును గోడతో మూసేందుకు సుగమం చేసేలా ఎమర్జెన్సీ విధింపు, బ్రిక్స్ దేశాలతో వాణిజ్యంపై 100% సుంకం వేస్తానని హెచ్చరికలు చేసి, ఆ పత్రాలపై తన సంతకాన్ని ట్రంప్ బహిరంగంగా ప్రజలకు చూపించారు. ఆ పెన్నులను ఉత్సాహంగా జనంపైకి విసిరేశారు. ఇదిలా ఉంటే అమెరికాలో నివసిస్తున్న అక్రమ వలసదారులకు, వలస వచ్చిన వారికి, తాత్కాలిక వీసాలపై ఉంటున్నవారికి అమెరికా గడ్డపై సంతానం జన్మిస్తే ఇకపై జన్మతః అమెరికా పౌరసత్వం లభించదని డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న పౌరసత్వానికి సంబంధించిన సంచలన నిర్ణయం గర్భిణీలలో తీవ్ర ఆందోళన రేపుతోంది. అమెరికాలో పుట్టిన ప్రతి వ్యక్తికి పౌరసత్వం పొందే హక్కును రద్దు చేసే ఈ నిర్ణయం అమెరికా పౌరులు లేదా గ్రీన్ కార్డు హోల్డర్లు కాని తల్లిదండ్రుల బిడ్డల పౌరసత్వాన్ని నిలిపివేస్తుంది. అయితే గతంలో తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా ఇక్కడ పుట్టినవారి బిడ్డలకు జన్మతః పౌరసత్వం లభించే వెసులుబాటు గత శతాబ్దకాలంగా అమలవుతోంది. ఈ మేరకు 100 ఏళ్ల క్రితమే 14వ రాజ్యాంగం సవరణ చేశారు. 1868లో ఈ చట్టం తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ చట్టాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఆదేశించటం, ఫిబ్రవరి 20 నుంచి ఈ కొత్త చట్టం అమలు జరుగుతుందని ట్రంప్ ప్రకటించటంతో గర్భిణీ మహిళలు ముందస్తు ప్రసవాలకు ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. 8-9 నెలలు నిండిన గర్భిణీ మహిళలు ఫిబ్రవరి 20 లోపు సిజేరియన్ ద్వారా ప్రసవం చేయించుకోవాలని ప్రయత్నిస్తున్నారట. ఎలాగైనా మీరు చేసి పెట్టాల్సిందే అని డాక్టర్లను వేడుకుంటున్నట్టు సమాచారం. అంతేకాదు, ట్రంప్ తీసుకున్న ఈ నిర్ణయంపై యునైటెడ్ స్టేట్స్లో తీవ్రస్థాయిలో దుమారం చెలరేగింది. దీంతో అమెరికాలో 22 రాష్ట్రాల అటార్నీ జనరల్లు ట్రంప్ నిర్ణయంపై వ్యతిరేకంగా కేసు వేశారు. ఈ నిర్ణయం అమెరికాలో పుట్టిన వారికి పౌరసత్వం ఇచ్చే 100 ఏళ్ల నిబంధనను రద్దు చేయడమేనని, ఇది మానవ హక్కులను ఉల్లంఘించటమేనని వారు ఆరోపించటం, డెమోక్రాటిక్ నేతృత్వంలోని వాషింగ్టన్, అరిజోనా, ఇలినాయిస్, ఒరెగాన్ రాష్ట్రాలు ట్రంప్ నిర్ణయానికి వ్యతిరేకంగా సియాటిల్ ఫెడరల్ కోర్టుకు అప్పీల్ చేసి, అమెరికా రాజ్యాంగంలోని 14వ సవరణ ప్రకారం ట్రంప్ ఆదేశాలు పౌరసత్వ చట్టంలోని నిబంధనలకు విరుద్ధం. అమెరికాలో జన్మించిన ఎవరైనా పౌరసత్వానికి అర్హులేనని న్యాయవాదులు వాదించారు. దీనితో సియాటిల్ జిల్లా న్యాయమూర్తి జాన్ కాఫ్నర్ పుట్టుకతోనే పౌరసత్వాన్ని రద్దు చేసే కార్యనిర్వాహక ఉత్తర్వును తాత్కాలికంగా నిలిపివేస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో జన్మహక్కు పౌరసత్వం విషయంలో కొంత ఊరట లభించినట్టయింది. అయినప్పటికీ కొందరు వలసదారుల మధ్య అప్రమత్తత, గర్భిణీ మహిళల్లో భయం, సందిగ్ధతలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇదిలా ఉంటే ట్రంప్ ఎన్నికల టైంలో యుద్ధాల కారణంగా అమెరికా సంపద వృధా అవుతోంది. నేను అధ్యక్షుడిగా గెలిస్తే యుద్ధాలు ఆపేస్తా, శాంతి నెలకొల్పుతా అని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదే పదే చెప్పారు. ట్రంప్ గెలుపుకు ఇది కూడా ఓ కారణమే. అందుకే బాధ్యతలు చేపట్టిన వెంటనే యుద్ధాలు ఆపే ప్రక్రియ మొదలుపెట్టారు. ఇందులో భాగంగా రష్యా అధ్యక్షుడు పుతిన్తో భేటీ అయ్యేందుకు సిద్ధమని ప్రకటించారు. 3 ఏళ్లుగా కొనసాగుతున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలుకుతానని పునరుద్ఘాటించారు. నేను అధ్యక్షుడిగా ఉంటే ఉక్రెయిన్లో సంక్షోభం వచ్చేది కాదని, కీవులో శాంతి ఒప్పందంపై చర్యలు జరుపుతానని, రష్యా చర్యలకు రాకపోతే ఆంక్షలు విధిస్తామని, మాస్కో ఎప్పుడూ ఉక్రెయిన్ను ఆక్రమించదు. పుతిన్పై నాకు పూర్తి అవగాహన ఉంది. పుతిన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు, ఏది ఏమైనా రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఆపేలా కృషి చేస్తా అని ప్రకటించారు. మరి పుతిన్ విషయంలో ట్రంప్ కోసం దిగివచ్చే అవకాశం ఉందా అంటే ఉందనే చెబుతున్నారు విశ్లేషకులు. దీనికి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చేసిన వ్యాఖ్యలే నిదర్శనం. ఉక్రెయిన్తో సంఘర్షణ ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పుతిన్ వెల్లడించారు. ఈ విషయంలో ఎవరితోనైనా చర్చించటానికి సిద్ధమేనని,
ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు వోల్డీమర్ జెలెన్స్కీతో మాత్రం చర్చలు జరిపే ప్రసక్తే లేదని పుతిన్ చెప్పటంతో 35 నెలలుగా కొనసాగుతోన్న ఉక్రెయిన్-రష్యా యుద్ధం ట్రంప్ చర్చలతో సద్దుమణిగే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.